చూస్తే పేలుతున్న డ్రోన్లు కూలుతున్న క్షిపణులు పాక్ దుస్సాహసం తిప్పికొట్టిన భారత్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఉగ్రముఖలను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ దుస్సాహసానికి ఒడిగట్టింది. రెచ్చగొట్టే ధోరణి మళ్లీ ప్రదర్శించింది. గురువారం రాత్రి క్షిపణులు, ఆత్మాహుతి డ్రోన్లు, యుద్ధ విమానాలు మన దేశంపైకి ప్రయోగించింది. సరిహద్దు రాష్ట్రాలను జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, పంజాబ్లపైకి వాటిని వదిలింది. జమ్మూ విమానాశ్రయంతో పాటు సరిహద్దులోని పలు సైనిక కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంది. 35 నిమిషాల పాటు సాగిన ఈ ప్రయత్నాలు భారత్ సమర్థంగా తిప్పికొట్టింది. 8 డ్రోన్లను, 3 ఫైటర్ జెట్లను కూల్చేసింది. పాక్ పైలట్ను భారత సైన్యం బందీగా పట్టుకుంది. పాక్ దుస్సాహసంపై జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సమీక్షించారు. అనంతరం ఆయన పూర్తి వివరాలను ప్రధాని మోడీకి తెలియజేశారు. పాక్ దాడి తర్వాత ఫైసలాబాద్, సర్గోదాలోని ఆ దేశ రక్షణ వ్యవస్థను భారత్ ధ్వంసం చేసింది. వాస్తవానికి బుధవారం రాత్రి నుంచి దాడులను ప్రయత్నిస్తున్నటువంటి పాకిస్తాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడి చేయడానికి 15 లక్ష్యాలు ఎంచుకుంది. దీన్ని ముందుగానే పసిగట్టినటువంటి భారత్ ఇంటిగ్రేటెడ్ కౌంటర్ మానవరహిత ఎయిర్ క్రాఫ్ట్ వ్యవస్థ, గ్రిడ్ అండ్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలతో విజయవంతంగా అడ్డుకుంది. పాకిస్తాన్లోని పలు ప్రాంతాల్లోని గగనతల రక్షణకు సంబంధించిన రాడార్లను, వ్యవస్థలను భారత్ గురువారం ఉదయం ధ్వంసం చేసింది. పాక్ రాజధాని నగరం ఇస్లామాబాద్లో గురువారం సైరన్ల మోత మోగింది. అదే సమయంలో ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ కార్యాలయంలో సమావేశం జరుగుతున్న గమనార్హం. గురువారం రాత్రి పాక్ మళ్లీ క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది. జమ్మూ, ఉదంపూర్, అఖ్నూర్, పూంచ్, రాజస్థాన్లోని జైసల్మేర్, పోఖ్రాన్, పంజాబ్లోని పఠాన్కోట్, జలంధర్ లక్ష్యంగా పాక్ ఈ డ్రోన్లను ప్రయోగించింది. సత్వారా, సాంబా, ఆర్ఎస్పురాల్లో క్షిపణి దాడులకు పాక్ ప్రయత్నించింది. జమ్మూ విమానాశ్రయం సహా పలు కీలక ప్రాంతాల వైపు డ్రోన్లు వచ్చాయి. దీంతో ప్రజలంతా వెంటనే ఇళ్లలోకి వెళ్ళిపోయారు, దుకాణాలను మూసేశారు. గగనతల రక్షణ వ్యవస్థ ఈ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకుని కూల్చేసింది. జమ్మూ సిటీలో విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపేశారు. కమ్యూనికేషన్ వ్యవస్థలు మోగబోయాయి. జమ్మూలో పలు సైనిక కేంద్రాలను, విమానాశ్రయం వద్ద భారీ శబ్దాలు వినిపించాయని స్థానికులు తెలిపారు. జమ్మూ యూనివర్సిటీకి సమీపంలో 2 పాక్ డ్రోన్లను భారత్ ధ్వంసం చేసింది. ఉరీలో పౌర నివాసాల లక్ష్యంగా పాక్ దాడులకు తెగబడింది. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడులు చేయాలని టెర్రరిస్టులకు పాక్ ఐఎస్ఐ సూచించింది. దీంతో అనంతనాగ్లోని కంట్రోల్లో ఉన్న ఆయుధ డిపో వద్ద పేలుళ్లకు వారు పాల్పడినట్టు సమాచారం. ఉద్రిక్తతల దృష్ట్యా అఖ్నూర్, కిస్తవాద్, సాంబా సెక్టార్లో అధికారులు పూర్తిగా విద్యుత్ సరఫరాను నిలిపేశారు. జమ్మూ జిల్లా వ్యాప్తంగా సైరన్లు మోగిస్తున్నారు. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని సైన్యం హెచ్చరికలు జారీ చేసింది. హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో ఐపీఎల్ మ్యాచ్ని భద్రతా కారణాలు ఇచ్చి అర్ధంతరంగా రద్దు చేశారు. పలు రాష్ట్రాల్లో అధికారులకు సెలవులను ప్రభుత్వాలు రద్దు చేశాయి. విద్యాసంస్థలకు సెలవులు ఇచ్చాయి. ఢిల్లీలో ప్రజలు ప్రముఖ ప్రదేశాల్లో తిరగడాన్ని నిషేధించారు. జమ్మూ, పఠాన్కోట్, ఉదంపూర్లను పాక్ డ్రోన్లు, క్షిపణులు లక్ష్యంగా చేసుకున్నాయి. వెంటనే వాటిని నిర్వీర్యం చేశాం. ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం జరగలేదని రక్షణ శాఖ అధికారి ప్రతినిధి గురువారం రాత్రి తెలిపారు. అన్ని పారామిలిటరీ బలగాలు డీజీలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా మాట్లాడారు. పరిస్థితిని సమీక్షించారు. సరిహద్దుల్లోని భారత సైనిక కేంద్రాలను పేల్చేశామని పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి అత్తావుల్లా తరార్ స్కై న్యూస్తో పాటు CNNకి తెలిపారు. 40 నుంచి 50 మంది భారత సైనికులు చనిపోయారని వివరించారు. దీన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. అన్ని డ్రోన్లను అడ్డుకున్నామని స్పష్టం చేసింది. పాక్లోని లాహోర్లో గురువారం పేలుళ్లు వినిపించాయి. వాల్టన్ ఎయిర్పోర్ట్ సమీపంలోని గోపాల్ నగర్, నసీరాబాద్ ప్రాంతాలు ఒక్కసారిగా భారీ శబ్దాలు వినిపించడంతో సైరన్ల మోత మోగింది. దీంతో సియాల్కోట్, లాహోర్ విమానాశ్రయాల విమానాలను రద్దు చేశారు. ఈ పేలుళ్లు వినిపించినటువంటి ప్రాంతాల పక్కనే పాక్ ఆర్మీ కంటోన్మెంట్ ఉంది. 5 నుంచి 6 అడుగులు డ్రోన్ కూలిపోవడం కారణంగా ఈ పేలుడు సంభవించి ఉండొచ్చని స్థానిక అధికారులు వెల్లడించారు. కరాచీలోని ఈ పేలుళ్లు శబ్దాలు వినిపించాయి. భారత్ గురువారం జరిపిన డ్రోన్ దాడుల్లో 3 మరణించారు, 4 సైనికులు, 8 మంది పౌరులు గాయపడ్డారని పాకిస్తాన్ ప్రకటించింది. లాహోర్, గుజ్రేన్వాలా, చాక్వాల్, బవాహల్పూర్, మియానో, కరాచీ, చార్, రావల్సిండి, అటోకులలో ఇజ్రాయెల్ తయారీ 29 హారప్ డ్రోన్లను కూల్చివేశామని పాక్ సైన్యం అధికార ప్రతినిధి అహ్మద్ షరీఫ్ చౌదరి ప్రకటించారు. 4 డ్రోన్లు లాహోర్ కంటోన్మెంట్ ప్రాంతంలో పడ్డాయని అధికారులు తెలిపారు. 1 డ్రోన్ రావాల్సింది క్రికెట్ స్టేడియం దిశగా వచ్చిందని విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ వెల్లడించారు. ఇస్లామాబాద్లో ఎటువంటి డ్రోన్ దాడులు జరగలేదని డిప్యూటీ కమిషనర్ నవాజ్ బెమన్ తెలిపారు. ఉద్యోగులంతా షెల్టర్లో ఉండాలని లాహోర్లోని అమెరికా కాన్సులేట్ సూచించింది. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని తమ పౌరులకు సూచించింది. ఆపరేషన్ సింధూర్తో భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అన్ని మంత్రిత్వ శాఖల విభాగాల కార్యదర్శులు ప్రధాని నరేంద్ర మోడీ గురువారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.